కృపామయుడా నీలోన నివసింపజే ఇదిగో మస్తుతుల సింహ ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు మారేను నీ కృపణను వీడగా నీలోన కృపామయుడా నీలోన నివసింపజే శ్రీనాథుడా ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజే శ్రీనాథుడా ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజే శ్రీనాథుడా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నాదరమా యేసయ్యా నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప. మంచిది. బైబిల్ ఉన్నటువంటి దైవజనులు విశ్వాసులందరూ బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి 10 వచనములను మనం చదువుకుందాం. దావీదు కీర్తన. నా ప్రాణం యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన. నెహెమ్యా మరియు మిసెస్ నెహెమ్యా గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారి జీవితంలో చేసిన మేలులను సాక్ష్య రూపకంగా మరి పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మంచిది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొట్టమొదటిగా వేదికను అలంకరించిన దైవజనులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ముఖ్య అతిథులుగా వచ్చిన పాస్టర్ రాజన్ థామస్ గారికి, కూడి వచ్చిన దైవజనులందరికీ, విశ్వాసులకును, పాస్టర్ములకును, బంధువులకును ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు. నిజంగా అంటే ఈ దీన్ని బట్టి చాలామంది కూడా ప్రార్థించారు. వారందరిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నా. దానికి గల కారణం ఏంటిది అంటే, మీరు గమనించండి, మేము ఈ ఇంటిలో నివాసం చేస్తున్న సమయంలో అది చూడడానికి చాలా చక్కగా కనబడేది, కానీ వర్షం పడ్డప్పుడు దానిలో అంటే మేము మెలకువతోనే ఉండేవారిగా ఉన్నాం అన్నమాట. కారణం ఏంటిది అంటే, అది మొత్తం ఆ పెంకళ్ళు అన్నీ పగిలిన కానీ దానిలోకి వెళ్ళి నీళ్లు ఇట్లా ఉరిసేదన్నమాట, ఉరవడం ప్రారంభమయ్యేదన్నమాట. కొన్ని సందర్భాలలో ఈ కోతులు ఇక్కడ బాగా విపరీతంగా ఉన్నాయన్నమాట. ఆ కోతులు ఏదన్నా పడేసినా కూడా దాన్ని కూడా ఏం చేసేయంటే ఈ పెంకలను మొత్తం పైకి లేపి ఇట్లా చూసేవన్నమాట. చాలా సందర్భాలలో పాములు కూడా, అంటే భయంకరమైన పాములు, అంటే దాదాపుగా అంటే చాలా పాములు కూడా ఈ యొక్క ఇంటి మీదకి ఈ విధంగా రావడము, ఈ విధంగా చూడడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ విధంగా ఉంటున్న సమయంలో మేము కూడా చాలా సందర్భాలలో అనుకున్నాం అనమాట. ఏంటిది అని అంటే, మాకు ఒక ఇల్లు మంచిది అవుతే బాగుండు, ఆ ఇల్లు మంచిగా ఉంటే బాగుండు అని చెప్పేసి ఆశ కలిగి చాలా రోజులు అనుకునేవారం అన్నమాట. అయితే ఆ విధంగా అనుకుంటున్న సమయంలోనే దేవుని యొక్క మహాకృపను బట్టి ఏమైపోయిందంటే, ఈ ఇందిరమ్మ ఇంటి కొరకు మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాంట్లో మొదటి లిస్టులోనే మా పేరు కూడా రావడం జరిగింది.
దానికి కూడా చాలా మంది కూడా ప్రయత్నం చేశారు. అంటే వీటికి రాకూడదు అని చెప్పేసి చాలా మంది కూడా ప్రయత్నం చేశారు. కానీ దేవుని దయ వలన అది దేవుడు మాకు అనుగ్రహించిండు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. అయితే దీని అంతటి గల కారణం ఏంటిది అని చెప్పేసి చూసినట్లయితే మీరు గమనించండి, మన మధ్యలో అంటే చాలా మందికి తెలిసిన దైవజనులు పాస్టర్ రాజన్ థామస్ పాస్టర్ గారు ఒకరోజు నంబాల గ్రామానికి వెళ్ళి వారు ఇంకొక ప్రోగ్రాం కొరకు వెళ్ళవలసి ఉందన్నమాట సాయంకాలం. అయితే ఆ ప్రోగ్రాంకి వెళ్ళే టైంలోనే వారు ఏం చెప్పారంటే, ఇక్కడికి మన ఇంటి దగ్గరికి వచ్చేసి దానిలన్న తర్వాత రాజేష్ సార్ వీళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చిందనమాట. మా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు కొద్ది సమయం రెస్ట్ తీసుకొని చివరిగా వెళ్తున్న సమయంలో వారు ఒక మాట అంటే ప్రార్థన చేసిండ్రనమాట. వాళ్ళు ఏమని ప్రార్థన చేసిందంటే, ప్రభువా, ఈ ఇల్లు అనేక మంది సేవకులకు ఆశ్రయం ఇస్తున్నది. వీటిని ఇల్లు మంచిగా కట్టబడాలి ప్రభువా అని చెప్పేసి దైవ సన్నిధిలో ప్రార్థన చేసేసి వెళ్ళిండనమాట. వారు ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత నాకు తెలిసి అదే నెల తర్వాత మాకు ఇల్లు సాంక్షన్ అయింది అన్నట్టుగా లెటర్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యొక్క అభిషక్తులైన వారి యొక్క ప్రార్థన, తర్వాత మీలాంటి వారి యొక్క ప్రార్థన, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఇంటిని ఈ విధంగా నిర్మించుకోవడం జరిగింది. దీని విషయంలో ఆర్థిక పరంగా కూడా చాలా విధాలుగా కొన్ని సందర్భాలలో వర్క్ ఆగిపోవడం, మరికొన్ని సందర్భాలలో డబ్బులు చేతిలో పట్టుకొని చేయడము ఈ విధంగా జరుగుతుంది. ఇంకా కూడా వర్క్ ఉంది కనుక మీలో నుండి చాలా మంది కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ ఇంటి కొరకు ప్రార్థించిన మీకు అందరికి కూడా మా యొక్క వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా మా యొక్క వందనాలు. ఈ విధంగా అనేక మంది సేవకులు మా ఇంటికి వచ్చేసి వారందరూ కూడా ఏం చేశారంటే ప్రార్థన చేశారంటే, కొంతమంది అయితే వారు డైరెక్ట్గా అంటే కొంతమంది ఇక్కడ చిన్నగా ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం చేసినప్పుడు ఇక్కడ అంటే ఒక మంచి బిల్డింగ్ కూడా కట్టబడ్డది. దాంతోపాటు ఒక బైబుల్ ట్రైనింగ్ సెంటర్ కూడా నడుస్తున్నట్టుగా మేము కళ చూసాము, దర్శనం చూసాము అని చెప్పేసి అట్లా ఒక 2-3 కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు ఆ విధంగా చెప్పిన దాని తర్వాత కూడా ఈ ప్రార్థనలన్నిటిని బట్టి దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేసి ఇలాంటి ఒక ఇల్లును దేవుడు అనుగ్రహించి అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నా. దేవుడు వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి మా యొక్క వందనాలు. ఈ మాటలు ఇక్కడ భాషగా చెప్పినట్టుగా మనం పాత ఇల్లు చూసినట్లయితే బాగా ఇంట్లో లోపలికి కూడా చాలా సార్లు పాములు వచ్చినాయి. తర్వాత వర్షం వచ్చినప్పుడు చాలా మేము చిన్నపిల్లలు ఉన్నారు అనేది చాలా ఇబ్బంది పడ్డాము. ఆ సందర్భంలో చాలా సార్లు ప్రార్థన కూడా చేసాం. పిల్లల దగ్గర నుంచి ప్రార్థన చేశారు. ఏమంటే విషయ చిన్న బాబు నిక్షిత్ బాబు ఆ బాబు దగ్గర నుంచి కూడా ఏమంటారు అంటే, నాకు ఒక బిల్డింగ్ కావాలి కాబట్టి అదే అంటే అన్న బిల్డింగ్ ఇంకా అంతకన్నా ఎక్కువ ఇస్తారు ప్రార్థన చేయించాను. అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రార్థన పెట్టేవారు. దేవుడి వాళ్ళ యొక్క ప్రార్థన, వీళ్ళందరి యొక్క ప్రార్థన దేవుడి మంచి గృహంలో మాకు దేవుడు ఇచ్చి ప్రార్థన చేసిన అందరికీ కూడా ఇంకా కూడా ఇంకా వర్క్ ఉంది, దానికి చేయండి. కంగ్రాచులేషన్స్ నెహమ్యా. ఆయనకు ఉన్నది దేవునికి ఇచ్చిండు, దేవుడు విశాలపరిచిండు. ఆయనకున్న పూరి గుడిసే ప్రార్థన సహవాసం కొరకు ఏర్పాటు చేసిండు. దేవుని హెచ్చించిండు. దేవుడి రోజు నెహమ్యాని హెచ్చించిండు. మనకున్నది దేవునికి ఇచ్చినట్టయితే దేవుడు అదే ఈరోజు తన జీవితంలో ఉన్న సాక్ష్యాన్ని మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమును ప్రతిష్ఠిస్తున్న ప్రభా, ఇదిగో తండ్రి స్తోత్రములు తండ్రి. ప్రభా మంచి సావాసం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ప్రభావ దాసులు తండ్రి వందనాలు తెలుస్తున్న ప్రభావ నిజంగా గారిని బట్టి ఇలా జరుగుతున్న సావాసం కొరకు చెల్లిస్తున్న ప్రభావ
న్యూ లైఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్ కూడా దీవించండి ప్రభు. నీకు స్తోత్రం తెలుస్తాం ప్రభావ. మరి మాకు అందరూ కూడా నాయకుడిగా మీరు ఉంచడానికి స్తోత్రం చేస్తాం ప్రభావ. నాకు వచ్చినటువంటి స్నేహితులందరినీ, నా తండ్రి బంధువులను, అయా విశ్వాసులను ప్రభావ అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఇంకా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ అయిపోదామని యేసుక్రీస్తు రాజు వేడుకుంటున్నాం పర్వతం. హల్లెలూయా. వారిని మనం అందరము మరి చప్పట్లు కొట్టి ఆహ్వానించవలసిందిగా ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక సంతోష దినం, కానీ మీలో ఎక్కువ మంది మగవాళ్ళు అంత సంతోషంగా అడపడం లేదు. మనం సంతోషించడానికి నెహెమ్యాతో పాటు మనం కూడా సంతోషించడానికి కాబట్టి అందరు సంతోషించాలి. లేకపోతే కూడా దేవుని బిడ్డలు కూడి రావడం అంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తును బట్టి ఆనందించడానికి. స్తోత్రం. చనిపోయిన ఒక వ్యక్తి గురించి కాదు, చనిపోయి స్తోత్రం కనుక సెలిబ్రేషనే ఆరాధన. నాకైతే ఈ పాట పాడినప్పుడు నాట్యం ఆడడానికే అనిపించిన అనమాట. మీరేమనుకున్నాను అనుకుని నేను అక్కడ కూర్చున్నాను. కానీ ఇల్లు దొరికినప్పుడు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఈ ఇంటి మార్కెట్లో రేపు ఒక నిమ్మకాయ కనపడిన అయితే సంతోషం అన్నీ పోతుంది లేదా, సెలబ్రేషన్ అన్నీ పోతుంది. అట్లా స్తోత్రం మీ జీవితంలో రాకుండా ఉండడానికి క్రైస్తవుల్లో చాలా మంది కూడా భయపడుతుంది ఇటువంటి దాన్ని బట్టి. అంటే అటువంటి ఏ భయానికి అవసరం లేదు. నేను ఆ విషయం ఈరోజు చెప్పడానికి కోరుతున్నాను. అయితే యేసయ్య శిష్యులను పంపించినప్పుడు సేవకులతో చెప్పిన ఒక మాట ఉంది. మీరు ఏ ఇంటిలో అయితే కూడా వెళ్ళిన వెంటనే ఏం చేయాలి? ఈ ఇంటికి శాంతి కలుగునుగాక అని ప్రకటన చేయాలి. మాత్రం కాదు, ఆ ఇంటిలో ఆ శాంతి పొందడానికి ఉన్న ఒక వ్యక్తి ఉండినైతే నీలో నుండి ఆ సమాధానం, శాంతి ఆయనలో నివసింపజేస్తాడు. లేని ఏడల అది ఏం చేస్తుంది? తిరిగి నీ దగ్గరకే వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, శాంతి కలుగును కాక అని చెప్పినైతే ఆ ఇంటికి శాంతి కలుగుతుంది.